అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో బేసిక్ ఎగ్జామ్ అందరూ ఎరగదీసారా? సో చాలా మంది చెప్తున్నారు ఎగ్జామినేషన్ చాలా చాలా ఈజీగా ఉందంటున్నారు. సో అందరూ హ్యాపీయేనా మరి? సరే. ఎవరికి హ్యాపీ అంటే ఎవరైతే బాగా చదివి, ఎవరైతే బాగా అటెంప్ట్ చేశారో వాళ్ళు హ్యాపీ. రెస్ట్ చూసుకోవాలి. రైట్? ఇట్స్ ఓకే. సరే. బేసిక్‌గా పేపర్ యావరేజ్ ఎలా ఉంది? లైక్ ఏంటి ఆన్సర్స్ అన్నీ చూసే ముందు ఒక చిన్న హింట్ చెప్పాలి. డోంట్ పానిక్. మీ కాంపిటీటర్ మీకన్నా బాగా రాసేసాడన్న విషయం మీకు అనవసరం. ఫస్ట్ థింగ్. కాంపిటీషన్ ఓకే. ఎగ్జామ్ ఈజీగా ఉంది. డైరెక్ట్ క్వెషన్స్ ఉన్నాయి. ఈజీ టు పిక్ ఆన్సర్స్ అన్నట్టు. స్టిల్ చాలా మంది చాలా తప్పులు చేశారు. వాటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ 25 క్వెషన్స్‌కి అరౌండ్ సి పేపర్ అనుకుంటా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ దిస్. సి సెట్ అనుకుంటాను. సమ్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్స్ వాళ్ళు పీడీఎఫ్ అనేది షేర్ చేశారు. ఐ డోంట్ హావ్ క్వెషన్ పేపర్ రైట్. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి బైనామియల్ నోమెన్క్లేచర్. ఎవరండి? కారోలస్ లినయస్. సో ఆన్సర్ అనేది డి. రైట్? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీవ్స్ మోడిఫైడ్ ఇంటూ పిక్చర్స్? ఏంటండి ట్రాప్ చేసేది? నెపంతీస్. చిన్న పిల్లోడు అన్న దే విల్ ఆన్సర్ అన్నట్టు. సెకండ్ ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ సెంట్రల్ పోర్షన్ అంటున్నాడు. సెంట్రల్ పోర్షన్ అంటే ఏంటి? ఒక వుడ్ తీసుకుంటే సెంట్రల్ పోర్షన్ ఏ ఫామ్ అవుద్ది? పిత్ ఫామ్ అవుద్ది. రెస్ట్ అన్రిలవెంట్ అనమాట. చూసినట్లయితే యూ వోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఆన్సర్. సో థర్డ్ వన్ కి సెకండ్ ఆన్సర్. సో ఫోర్త్ వన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ది ట్రీ టంక్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ వుడ్? సో కొత్త వుడ్ ఫామ్ అవ్వడానికి కారకం ఎవరు? కారణం ఎవరు? కేంబియం. సో నేను ఇచ్చిన ఒకే ఒక్క స్లైడ్‌లో అంటే ఒకే ఒక్క పేపర్ ఇచ్చాను. సో స్టార్టింగ్ 5 క్వెషన్స్ డైరెక్ట్‌గా దిగిపోయినాయి. రైట్? సో ఇంకో క్వెషన్ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీస్ ప్లాంట్ టిష్యూ డస్ నాట్ హావ్ లివింగ్ సెల్స్ అట్ మెచ్యూరిటీ? సో మెచ్యూరిటీ అయిన తర్వాత లివింగ్ సెల్స్ అనేది కంప్లీట్‌గా ఉండకూడదు అంటున్నాడు. సో ఇతనెవరో ఫ్లోయమ్ అని పిక్ చేసుకున్నాడు. విచ్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. బికాస్ ఫ్లోయమ్‌లో 3 లివింగ్ ఉంటాయి. ఓకే. కానీ ఒక్కటి డెడ్ ఉంటది. రైట్? సో అంటే యాక్చువల్‌గా ఈ స్క్లెరెన్కైమా, కోలన్కైమా, పారెన్కైమా విచ్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ లైక్ ఫ్లోయమ్‌లో ఉంటాయి కదా! సో ఏవైతే 3 అనేది లివింగ్ ఉంటాయో, ఒకటి డెడ్ ఉంటదో, సో ఇక్కడ అడిగింది యాక్చువల్ డెడ్ ఏంటి అంటున్నాడు. సో ఆన్సర్ విల్ బి స్క్లెరెన్కైమా సెల్స్. సో యాక్చువల్ నేను ఒక ఫ్లో చార్ట్ చెప్పాను. ఆ ఫ్లో చార్ట్‌లో ఇవన్నీ మీ చేత రాయిపిచ్చాను. రైట్? సో కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే మీరు అందరూ రైట్ చేశారు. ఐ నో. ఫస్ట్ ఆన్సర్ రైట్? ఇంక మీకు తెలిసిందే. వాటర్ కన్జర్వేషన్ ప్రాస్పెక్టివ్‌లో ప్రైమరీ పర్పస్ ఏంటి? చెక్ డ్యామ్స్‌ని చేసేదానికి. ఎందుకు చేస్తామండి ఇచ్చిన ఆప్షన్స్‌లో? గ్రౌండ్ వాటర్ రీచార్జ్‌ని పెంచడానికి, సాయిల్ ఎరోషన్‌ని తగ్గించడానికి. సో ఖతం. సో అలానే సెవెంత్ క్వెషన్. సో ఇది అసలు చదవాల్సిన అవసరమే లేదు. వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఏంటి ఇచ్చిన వాటిల్లో? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి కాదు. ప్రమోషన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి కాదు. సరే. రిడక్షన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఫర్ అగ్రికల్చరా? కాదు. మరేంటి? మెయింటెనెన్స్ ఎకాలజీ ఆఫ్ సాయిల్ వాటర్. కరెక్ట్. దాని తర్వాత ఇండియన్ ఫారెస్ట్ టైప్ మోస్ట్ ఎఫెక్టివ్ క్లౌడ్ ఇంటర్సెప్షన్‌కి ఏది మోస్ట్ ఇంపాక్ట్ అంటే ఏంటి? మౌంటైన్ క్లౌడ్. ఇప్పుడు మౌంటైన్ దగ్గర ఉన్న క్లౌడీ ఏదైతే ఫారెస్ట్ ఉంటదో దట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్సెప్షన్ ఆఫ్ వాటర్ కదా! సో అందుకని చెప్పి క్యాప్చర్ చేయడానికి ఏ దానికైనా దిస్ విల్ బి ద బెస్ట్ అన్నట్టు. రైట్? సో తర్వాతొస్తే నైన్త్ వన్. సో నైన్త్ వన్ గురించయితే అసలు మాట్లాడుకోబల్లేదు. నేను చెప్పిన ట్రిక్‌ని వాడినా యూ కెన్ గెట్ అన్నట్టు. ఇక్కడేంటండి ఒకటి కన్నా ఎక్కువ ఆన్సర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ నేను పాలిగాన్ మెథడ్ అనేది మాత్రమే చెప్పలేదు. బట్ రెస్ట్ అర్థమెటిక్ మీన్ మెథడ్ చెప్పాను. అలానే ఐసోఫైటల్ మెథడ్ గురించి చెప్పాను. సో ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి గదా! సో యూ హావ్ టు గో విత్ ఆల్ ఆఫ్ ది అబోవ్ విల్ బి ద ఆన్సర్. దాని తర్వాత హౌ డస్ ద ప్రెజెన్స్ ఆఫ్ లీఫ్ లిట్టర్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ద సాయిల్ మాయిశ్చర్ డైనమిక్స్ అంటే సాయిల్ మాయిశ్చర్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. లీఫ్ లిట్టర్ అంటే లీఫు రాలిన లిట్టర్ అంటే దాని యొక్క అంటే ఒక దగ్గర గుంపుగా చేరుతారు కదా! దాన్ని లీఫ్ లిట్టర్ అంటాం ఫారెస్ట్రీ టర్మినాలజీలో. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాస్‌లో ఈ లీఫ్ లిట్టర్స్ యొక్క ప్రెజెన్స్ ఏ విధంగా సాయిల్ మాయిశ్చర్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటది అన్నాడు. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు సాయిల్ మాయిశ్చర్ డిక్రీజ్ అవుతదా? రెయిన్‌ఫాల్ పడ్డాక అంటే కాదు. ఇంక్రీజ్ ద ఎవాపరేషన్ రేట్ ఆఫ్ కాదు. కాసేపు పక్కన పెట్టండి. ఇట్ హాస్ నో సిగ్నిఫికెంట్ ఆన్ సాయిల్ మాయిశ్చర్ కాదు. అంటే ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు అని చెప్పడము కరెక్ట్ కాదు. అలా అని సాయిల్ మాయిశ్చర్ పెంచుతది అని చెప్పడం సారీ ఎవాపరేషన్ రేట్ పెంచుతది అని చెప్పడం కరెక్ట్ కాదు. తగ్గిస్తదని చెప్పడం కరెక్ట్ కాదు. సరే ఒకసారి థర్డ్ ఆన్సర్ నేను ముందే చెప్పా. ఎలాంటి ఎప్పుడైనా పెద్ద క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పెద్ద ఆన్సరే ఇట్ విల్ బి ద రైట్ ఎక్స్‌ప్లనేషన్ అయి ఉంటదమ్మా. సరే చదువుదాం ఫస్ట్. ఎన్హాన్స్ ద సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్ బై రెడ్యూసింగ్ ద ఎవాపరేషన్ అండ్ ప్రమోటింగ్ ద ఇన్ఫిల్ట్రేషన్. కరెక్టే కదా! సో దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. దాని తర్వాత రెడ్ శాండర్. దీన్ని ఒక 100 సార్లు చెప్పాను మీ క్లాస్‌లో కదా!
ఏంటి రెడ్ శాండర్ ఎక్కడ గ్రో అయ్యింది? ఎర్రమట్టి నేలలో. సింపుల్గా మాట్లాడుకుందాం అంటే ఎర్రమట్టి నేల ఎక్కడ ఎక్కువ ఉంది? ఎరైడ్ అండ్ సెమీ ఎరైడ్ రీజన్స్లో ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ సెమీ ఎరైడ్ కన్నా కూడా ఎరైడ్ రీజన్స్లోనే ఎక్కువ ఉంటుంది రెడ్ శాండర్. ఇంకొక కండిషన్ ఏంటంటే రాకీ కండిషన్స్లోనే ఉంటుంది. పుష్ప సినిమా గుర్తుంటే విల్ గెట్ ఆన్సర్ రైట్ అన్నట్టు. సో ఇంకా వాటర్ లావుడ్ కండిషన్ అంటే నీళ్ళన్నీ ఒక దగ్గర గుప్పు చేరడం, అక్కడ చెట్టు రావడం. ఇక్కడ యూకలిప్టస్ ఇలాంటి చెట్లు లైక్ మనకి ఇలాంటి చెట్లు టర్మినేలియా స్పీసీస్ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాటర్ లాగ్డ్ కండిషన్. బట్ యాక్యురేట్గా చెప్పాలంటే డిస్టింక్ట్ ఫీచర్ ఏంటంటే ఇదే. ఎవర్ గ్రీన్ చెట్టు కాదు ఇది, డెసిడియస్, రైట్? సో అందుకని ఇది కూడా కాదు. శాండల్ వుడ్ అనేది మీకు చాలా 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 సార్లు చెప్పా, ఇంకోటి కూడా చెప్పా, స్పైక్ డిసీజ్ గురించి మాత్రమే వస్తుంది శాండల్ వుడ్లో అని. సో ఇక్కడ అదే అడిగాడు. ఏ ఒక్క ప్లాంట్ పారాసైటిజం చూపిస్తాడు? పార్షియల్ రూట్ పారాసైట్ హాస్టోరియల్ రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆన్సర్ ఫర్ ద 12th క్వశ్చన్ ఈజ్ సెకండ్. విచ్ సాయిల్ టైప్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టెక్టోనా గ్రాండిస్కి? ఏది? లాటరైటిక్ సాయిల్. అంతే. సో ఇంకా అల్యూలీ సాయిల్ ఇచ్చాడు కదా సార్, మాకు అర్థం కాలేదంటే ఇంక కనపడిన దాంట్లో లాటరైటిక్. ఈ మధ్య ఎక్కువ ఏదైతే మనకి అల్యూలీ సాయిల్స్ రీజన్లో కూడా ఇది గ్రో చేస్తున్నారు, బట్ మోస్ట్ ప్రాబ్లీ లాటరైటిక్, రైట్? ఇంకొకటి డాండ్రోకాలమస్ స్ట్రిక్టస్ అంటే ఇది బ్యాంబూ గురించి మాట్లాడుతున్నాడు. ముందే చెప్పా, మేల్ బ్యాంబూ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. బ్యాంబూస్ చూసుకోండి. బట్ ఇది సమ్వేర్ లిటిల్ అన్ప్రెడిక్టబుల్ క్వశ్చనే, బట్ ఐ హావ్ గివెన్ ద నోట్స్. ఆ నోట్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఇఫ్ యూ హెంట్ అండ్ జస్ట్ చెక్ ద నోట్స్ యూ విల్ గెట్ దేర్. ఎవ్రీ 30 years 50 yearsకి ఒకసారి, రైట్? ఇంకా క్యాషరాన్ ఈకోస్టిఫోలియా లాస్ట్ ఇయర్ క్వశ్చనే. ఫ్రాంకియా బ్యాక్టీరియా చూపిస్తుంది, కథం. సో ఆన్సర్ విల్ బి ద ఫస్ట్ ఆన్సర్. ఇంకా పోతే ఎర్త్ ఇన్నర్ కోర్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయిందంటే ఐరన్ అండ్ నికెల్తో. తెలుసు కదా, నీఫే. సో దట్ ఈస్ ద టెక్నిక్ అనమాట. తెలిసిందే, ఆస్థనోస్పియర్ టెక్టోనికల్ మూవ్మెంట్ పేర్స్ అయితే. సో ఆన్సర్ విల్ బి ద సెకండ్ ఆన్సర్. సో విచ్ లేయర్ ఈస్ ద యాక్చువల్, నేను ఐ హ్యావ్ టు గో అండి, ఐ హ్యావ్ అనదర్ క్లాస్ టు టేక్. ఓకే, కొన్ని 20 క్వశ్చన్స్ ఐ విల్ ట్రై టు ఆన్సర్, దెన్ ఐ విల్ గో విత్ ద సెషన్. సరే, విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి ద అవుటర్ లేస్ లేయర్ అంటే మీకు తెలిసిందే అవుటర్ కోర్ విచ్ ఈస్ నాట్ ఇన్నర్ కోర్. మ్యాగ్నెటిజంకి కారకం అవుటర్ కోర్, రైట్? విచ్ ఈస్ ఇన్ జియాలజీ కాన్సెప్ట్ ఇది, బట్ ఇచ్చాడు కాబట్టి యూ కెన్ ఆన్సర్ అన్నట్టు. సో ఇది మనకు తెలిసిందే, విచ్ టైప్ ఆఫ్ రాక్స్ ఇస్ కంప్రెషన్ డిప్రెషన్ విత్ సెడిమెంటరీ, విచ్ ఇస్ కమ్స్ అగైన్ సెడిమెంటరీ రాక్. అండ్ బయోకెమికల్ మీకు మొన్న కూడా చెప్పా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఇది చూసుకోండి. కథం, ఇదే అడిగాను, ఇదే వచ్చింది. హై లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ వలన ఇదొక బిఓడి అనేది ఫామ్ అవుతుంది, రైట్? వాటర్ శాంపిల్ అనేది క్యాలిక్యులేటెడ్. ఇది బ్యాసిల్లస్ తురింజెన్సీ, రైట్? మీ అందరికీ తెలిసిందే. కంట్రోల్ ఏంటి బటర్ఫ్లై అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్, రైట్? ఇదేం పెద్ద క్వశ్చన్ ఏం కాదు, ఇంటర్మీడియట్ క్వశ్చనే, అండ్ దే ఆస్క్డ్ అన్నట్టు. సో పోతే విచ్ ఫంగల్ పెథోజన్ కాజ్డ్ ద బ్రౌన్ స్పాట్ డిసీజెస్ అంటే మీకు ముందే చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా మీకు నేనేం ట్రిక్ చెప్పాను, గో విత్ ద బిగ్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్. నేనైతే ఖచ్చితంగా 1 పెడతాను, ఆన్సర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 1, రైట్? అంటే ఇది నేను చెప్పలేదు అందుకని ట్రిక్ చెప్తున్నాను, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఇన్ దస్. ఇంకా పోతే ఇంకా మీకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు రిచ్ అంటే ఏంటి? లైక్ రిచ్ డైవర్సిటీ ఎక్కడ చూస్తారు? బయోస్పియర్లో చూస్తారా, రిజర్వ్స్లో చూస్తారా, బయోమ్స్లో చదువుతారా? మీకు ఒక క్రైటీరియా ఉంది. బయోస్పియర్ రిజర్వ్స్ లో మీకు ఇది డైవర్సిటీ రిచ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ ఒక క్రైటీరియా ఉంటుంది కదా, లైక్ 10,000 టీస్ ఎండమిక్ అయి ఉండాలి, అది అక్కడ మాత్రమే ఉండాలి, ఇంకొక దగ్గర మాత్రం ఉండకూడదు అని దెర్ విల్ బి క్రైటీరియా. సో ఆ క్రైటీరియాకి మ్యాచ్అప్ అయ్యేదానికి ఆన్సర్ విల్ బి ద సెకండ్ ఆన్సర్. ఇతను ఎవరో కన్ఫ్యూజ్ అయ్యి భయం పెట్టినట్టున్నాడు, బట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు, రైట్? ఇంకా పోతే లార్జెస్ట్ ఎనిమల్స్, ఐ థింక్ యూ ఆల్ డన్ విత్ ద గ్రేట్ ఆన్సర్స్ అనమాట. సో దీనికి లార్జెస్ట్ మీకు తెలిసిందే కదా, ఎలిఫెంట్. అండ్ లాస్ట్లో వచ్చేసి కొరియా సార్, ఇది రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ న్యూస్ అన్నట్టు. So next we'll explain everything in the evening session. I have to go to the class, and if you like the video, please like and do subscribe. And if you want to take coaching from us, FSO upcoming notification, FBO, ABO, so you can come and contact with Telegram. Even we have published the pamphlets, so please contact us as early as possible. ఇంకొకటి, మా బ్యాచెస్ వాళ్ళకి స్కోర్ ఎంత వచ్చిందని ఒక కామన్ డౌట్ రైస్ చేస్తున్నారు. టిల్ నౌ హూ ఎవర్ సెక్యూర్ ద టాప్ మార్క్ 425, I think so. She got 420 plus, I think so, marks. And we'll see cutoffs అనేది 350 నుంచి 400 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ తనకైతే I checked personally the key sheet కాబట్టి, so she got around 420, right? All the best, and we'll see in the next sessions. Bye bye.